మొట్టమొదట సోమనాథేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రాదుర్భావాన్ని చెప్పుకుందాం. సూత మహర్షి అంటున్నాడు, ఓ తపోధనులారా, 12 జ్యోతిర్లింగాలు ఆవిర్భవించిన చరిత్రని, వాటి యొక్క మాహాత్మ్యాన్ని చెబుతాను, వినండి. పూర్వం దక్ష ప్రజాపతి తన యొక్క అశ్విన్యాది 27 కన్యలను, అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, వీళ్ళు 27 మంది కూతుర్లని చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. చంద్రుడు రోహిణి యందు బాగా అనురాగం కలవాడై తక్కినటువంటి 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేశాడు. వాళ్ళందరూ వెళ్ళి తండ్రితోటి తమ భర్త చేసేటువంటి వివక్షని, తమ యొక్క అసంతృప్తిని మొరపెట్టుకున్నారు. దక్షుడు అల్లుడైనటువంటి చంద్రుడి వద్దకి వచ్చి భార్యలందరి యందు సమభావాన్ని కలిగి ఉండమని హితోక్తులు చెప్పాడు. కానీ ప్రారబ్ధం బలీయమైన కారణంగా చంద్రుడు ఆయన మాటలు లెక్క చేయలేదు. అలా ఎన్నోసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం చేసినటువంటి చంద్రుడిని క్షయవ్యాధి పీడితుడుగా అని శపించాడు దక్షుడు అల్లుడిని. మరుక్షణంలో చంద్రుడు క్షయరోగి అయిపోయాడు. చంద్రుడు క్షీణించగానే దేవతలు, ఋషులు, మనుష్యులు అందరూ కూడా, అన్ని ప్రాణులు 3 లోకాల్లో తల్లడిల్లిపోయినాయి. శరీరం ఇచ్చినటువంటి తండ్రి, కూతురునిచ్చినటువంటి మామ, ఈ ఇద్దరు కూడా సమానంగా గౌరవింపదగిన వాళ్ళు. అంటే జన్మనిచ్చిన తండ్రి, పిల్లనిచ్చిన మామ, ఇద్దరూ పితృ సమానులే. అటువంటి మామగారి మాటను ధిక్కరించినందుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని చంద్రుడు కూడా బహిరంగంగానే కుమిలిపోవటం మొదలుపెట్టాడు. తొందరపడి శపించినందుకు దక్షుడు కూడా దుఃఖపడ్డాడు. తాను శాపం పెట్టడం వల్ల నష్టం ఎవరికి జరిగింది? తన కూతురులకి. సరే, అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన దాన్ని చెప్పి కర్తవ్యాన్ని ఉపదేశించమని కోరుకున్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, చంద్రుడితో కలిసి మీరందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ శివలింగాన్ని స్థాపించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ వేదోక్తంగా శంకరుణ్ణి ఆరాధించండి. ఆయన అనుగ్రహంతో మీ అభీష్టాలన్నీ సఫలమవుతాయి అని తన దగ్గరకు వచ్చినటువంటి దేవతలకి, ఋషులకి అందరికీ చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళ యొక్క పూజకి ప్రసన్నుడైన శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఓ దేవతలారా, మీ యొక్క మనోగతం నాకు తెలుసు, కానీ దక్షుడి యొక్క శాపం తప్పదు. తపోధనులైన వాళ్ల వాక్కు తిరుగులేనిది. ఇక ఈ పైన చంద్రుడు ప్రతిరోజు షోడశకళా ప్రపూర్ణుడై ప్రకాశించడం అనేది ఉండదు. 16 కళలతో రోజూ ప్రకాశించడు. లోకహితాన్ని కోరి నేను ఒక వరం ఇస్తున్నాను. ఓ చంద్ర, ఈ పైన నీ కళలు శుక్లపక్షంలో రోజు రోజుకి ఒకటి చొప్పున వృద్ధి చెంది పౌర్ణమి నాడు 16 కళలతో ప్రకాశిస్తావు. ఆ తర్వాత కృష్ణపక్షంలో ప్రతిరోజు ఒక్కొక్క కళ క్షయించిపోయి అమావాస్య నాడు కళ అనేది లేకుండా పూర్తిగా క్షయించిపోతావు అని వరం ఇచ్చాడు. శంకరుడి యొక్క మాటలకి సంతుష్టాంతరంగులైనటువంటి దేవతలు, మహాదేవ, హే కృపాసింధు, నీ అనుగ్రహం వల్ల లోకాలకు ముప్పు తప్పింది. మాదొక్క విన్నపం, జరిగిన దానికి నిదర్శనంగా పార్వతీదేవితో కూడి ఈ క్షేత్రంలో నీవు స్థిరంగా ఉండిపో. చంద్రుడి మీద కరుణ చూపినట్లుగానే మానవుల మీద కూడా నీ మహిమను విస్తరించు అని అందరూ ప్రార్థించారు. అంతటా శంభుడు తథాస్తు అని పలికి తన యొక్క తేజస్సును అక్కడ నిలిపి అంతర్ధానమైనాడు. దేవతలు కూడా అక్కడ ప్రతిష్ఠించినటువంటి ఒక కుండానికి చంద్రకుండం అని పేరు. ఆ కుండంలో మానకుండా 6 నెలలు గనక స్నానం చేస్తే క్షయ, కుష్ఠ మొదలైనటువంటి సమస్త వ్యాధులు నశించిపోతాయి. చంద్రుడి యొక్క పేరుతో వెలసినటువంటి లింగమే సోమనాథేశ్వర లింగం. ఇక మల్లికార్జున జ్యోతిర్లింగం. సూతుడు చెప్తున్నాడు, ఓ మహర్షులారా, కుమారస్వామి వృత్తాంతాన్ని మీకు రుద్ర సంహిత కుమారఖండంలో చెప్పాను. కుమారస్వామి తనకంటే ముందు గణేశుడికి పెళ్లి చేశారనే కారణంగా తల్లిదండ్రుల మీద కోపించి క్రౌంచ పర్వతాన్ని ఆశ్రయించుకుని ఉంటున్నాడు.
పుత్రప్రేమ వల్ల పార్వతీ పరమేశ్వరులు కుమారుడికి నచ్చజెప్పి తమ కైలాసానికి తోడ్కొని వద్దామనేటువంటి సంకల్పంతో ఆ క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళారు. క్రౌంచ పర్వతం అంటే శ్రీశైల పర్వతం. వాళ్ళు వస్తున్నారని తెలిసి షణ్ముఖుడు ఆ పర్వతాన్ని విడిచిపెట్టి 3 యోజనాల దూరం వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అప్పటి నుండి ఆ క్రౌంచ పర్వతం మీద జ్యోతి స్వరూపులై నిలబడి ఉన్నారు. వాళ్ళు కొడుకును చూడటానికి అమావాస్య నాడేమన్నా శంకరుడు, పౌర్ణమి రోజు పార్వతీదేవి స్వయంగా వచ్చి ఆ పర్వతం మీద ఉంటున్నారు. ఆనాటి నుండి ఆ పర్వతం మీద మల్లికార్జున లింగం వెలిసి 3 లోకాలలో విఖ్యాతమైంది. ఇక మహాకాళేశ్వర ఆవిర్భావం. పూర్వం అవంతి నగరంలో వేదకర్మరథుడు, వేదాధ్యయన సంపన్నుడు, నిత్య అగ్నిహోత్రి, శివార్చనాశీలుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు. వాళ్ళు కూడా తండ్రితో సమానమైన వాళ్ళు. పెద్దవాడి పేరు దేవప్రియుడు, రెండోవాడు ప్రియమేధసుడు, మూడోవాడు సుకృతుడు, 4వవాడు ధర్మవాహి. వాళ్ళ యొక్క శీలము, తపస్సు కారణంగా అవంతి నగరం బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందింది. ఆ కాలంలో రత్నమాల పర్వతం మీద దూషణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వైదిక ధర్మం మీద ద్వేషంతో దానికి ఆధారభూతమైనటువంటి బ్రాహ్మణులను హింసిస్తూ ఉండేవాడు. అవంతి నగర కీర్తిని, ఆ 4 బ్రాహ్మణుల యొక్క ధర్మనిష్టని, శివారాధన తత్పరతను గురించి విన్నాడు. వాడు నగరం మీదకి దండయాత్ర చేసి ముట్టడించాడు. నగరాన్ని వశం చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణ కుమారులు ఉన్న చోటకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళప్పుడు పరమేశ్వరుడు యొక్క ఆరాధన నిమగ్న మానసులై ఉండి ఆ రాక్షసుల్ని పట్టించుకోవాలి. బ్రాహ్మణుల యొక్క నిర్లక్ష్యానికి వాడి కోపం వచ్చింది. వెంటనే ఆ అసురుడు ఈ బ్రాహ్మణుల 4 చంపండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వాడి యొక్క ఆజ్ఞను నెరవేర్చబోయారు. అంతలో ఆ బ్రాహ్మణులు పూజిస్తూ ఉన్నటువంటి పార్థివలింగ ప్రదేశంలో ఒక పెద్ద బిలవ ఏర్పడింది. దాని నుండి పెద్ద హుంకారం చేస్తూ ఒక భయంకరమైన ఆకారం ఆవిర్భవించింది. క్షణంలో ఆ దూషణాసురుడిని, వాడి యొక్క సైన్యాన్ని భస్మీపటలం చేసేసింది. ఆ ఆకారాన్ని బ్రాహ్మణులు రుద్రుడి యొక్క మహాకాల స్వరూపంగా గుర్తించారు. అనేక విధాలుగా స్తోత్రం చేశారు. ఆ బిలమునందే స్థిరంగా ఉండమని ప్రార్థించారు. శంకరుడు తథాస్తు అని పలికి అంతర్ధానమైన ఆ లింగము యొక్క ఆధారపీఠం 4 దిక్కుల క్రోసు వరకు విస్తరించి ఉంది. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావ చరిత్ర. మునులారా, ఈ కాళేశ్వరుణ్ణి అర్చించి ఉజ్జయిని నగర పాలకుడైనటువంటి చంద్రసేన మహారాజు ఉత్తమ గతులు పొందాడు. ఆయన పరిపాలనలోనే ఒక పిల్లవాడు బాల్యంలోనే తీవ్ర శివభక్తియుతుడై మనస్సులోనే మహాకాలుణ్ణి ధ్యానించి శివానుగ్రహాన్ని పొందాడు. ఆ బాలుడికి సాక్షాత్తు హనుమంతుడు సాక్షాత్కరించి, వత్స, నీ వంశంలో ఇప్పటికి 8వ తరంలో నందుడు అనేటువంటి వాడు జన్మించి గొప్ప కీర్తిశాలి అవుతాడు. నారాయణుడు స్వయంగా శ్రీకృష్ణుడు అనేటువంటి పేరుతో జన్మించి ఆ నందుడికి పుత్రుడవుతాడు. ఈనాటి నుండి నీవు శ్రీకరుడు అనేటువంటి పేరుతోటి విఖ్యాతిని పొందుతావు అని వరమిచ్చాడు. ఇది ఆ పుణ్యగాథ. ఇక ఓంకారేశ్వర ఆవిర్భావ గాథ. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు సంచారంలో భాగంగా పుణ్యక్షేత్రాలు, తీర్థ సంసేవనం చేసుకుంటూ పశ్చిమ సముద్ర తీరంలో ఉన్నటువంటి గోకర్ణేశ్వరుని సేవించి నర్మదా నదిలో ఆవాహనం చేసి పర్వతరాజమైనటువంటి వింధ్యను దర్శించాడు. అతిథి అభ్యాగత సేవా తత్పరుడైనటువంటి ఆ వింధ్య పర్వతం ఆకాశ వీధినంతటిని అంటినటువంటి తన స్థావర రూపం అలా ఉండగానే జంగమ రూపాన్ని ధరించి, అంటే మనలాగా కాళ్ళు చేతులు ఉండే రూపం, భయభక్తులతోటి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి నారదుణ్ణి
ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి గర్వంగా, ఓ నారద మహర్షి, గతి తప్పకుండా భూమి యొక్క భారాన్ని వహించే నా పర్వత కులంలో నేను ధన్యుణ్ణి, కృతార్థుణ్ణి, భాగ్యవంతుణ్ణి. నా అంతటివాడు లేడు. నాలో సర్వం ఉంది. ఏ కాలంలోనూ నాకు ఏ లోపం లేదు. ఇలా గర్వంతో మాట్లాడి, ఇంతకీ మీరేమంటారు అన్నట్లుగా నారదుడి యొక్క ముఖంలోకి చూశాడు. దానికి కలహభోజనుడైనటువంటి నారదుడు నవ్వి, ఓ పర్వత శ్రేష్ఠ, నేను గతంలో మేరు పర్వతాన్ని సందర్శించినప్పుడు అతడు కూడా నీలాగే మాట్లాడాడు. అయినా మా బోటి తీర్థయాత్ర పరాయణులకు మీ బోటి పెద్దల పట్టుదలతోటి, పంతాలతోటి, స్పర్ధలతోటి పని ఏంటి? అడిగినప్పుడు తెలిసి చెప్పకపోతే అది దోషం. మీ ఇద్దరూ అంతరంగాలలో ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నారో ఆ విషయంలో తారతమ్య వివక్ష నేను చేయలేను. కానీ లోకం మాత్రం మేరు పర్వతాన్ని దేవతా స్వరూపంగా భావిస్తున్నది. అతడు నీకంటే ఎత్తైన వాడు కూడా. అయినా నాకెందుకులే అని తన దారిని తాను వెళ్ళిపోయాడు నిప్పంటించి. వెంటనే వింధ్యపర్వత ప్రధాన తత్వాన్ని, దేవతాస్థానాన్ని కోరుకున్నాడు. ఓంకారేశ్వర స్థానానికి వెళ్ళాడు. పార్థివలింగాన్ని స్థాపించాడు. శంకరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమైనాడు. నా కార్యాన్ని సాధించగల శక్తియుక్తులు, బుద్ధిని, బలాన్ని, సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి అని కోరుకున్నాడు. శంకరుడు, నీ ఇచ్ఛను అనుసరించి అలాగే నడుచుకోనాయనా అన్నాడు. అదే సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మాది దేవతలు వచ్చారు. శంకరుని పూజించి అక్కడే స్థిరంగా ఉండమని ప్రార్థించారు. భక్త పరాధీనుడైనటువంటి శంభుడు లోకహితాన్ని కోరి 2 రూపాలలో నిలబడ్డాడు. ఒకటి ప్రణవస్వరూపమైనటువంటి ఓంకారేశ్వర లింగం, రెండోది పార్థివమూర్తి నుండి పుట్టినటువంటి పరమేశ్వర లింగం. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథ. ఇక కేదారేశ్వర జ్యోతిర్లింగం. పూర్వం నరనారాయణులు బదరికాశ్రమంలో ఒక పార్థివలింగాన్ని స్థాపించుకుని శంకరుని గురించి అనేక కష్టనష్టాలు కోర్చి తీవ్రమైనటువంటి తపస్సుని చాలా కాలం చేశారు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వారి యొక్క కోరిక మీద తుషార సంచన్నమైనటువంటి కేదారంలో కేదారేశ్వర నామంతో జ్యోతిర్లింగ రూపంలో స్థిరంగా ఉండిపోయాడు. ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైంది. సకల దేవతా సమూహం ఆ ఈశ్వరుణ్ణి నిత్యము సేవిస్తూ ఉంటారు. ఆయనను సేవించిన మానవులకు ఏ దుఃఖం ఉండదు. పాండవులు ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు శివుడు వారి భక్తిని పరీక్షించాలని ఒక మహిష రూపంలో ప్రత్యక్షమై పారిపోతూ ఉంటే వాళ్ళు ఆయన తోకను పట్టుకొని పలుమార్లు ప్రార్థించారు. అప్పుడు ఆయన శిరోభాగం నేపాల్లో ఆ రూపంలోనే స్థిరపడిపోయింది. పాండవులు ఆయన్ని పూజించి ముందుకు సాగారు. కేదారంలో శివుడిని సందర్శించి ఆయన రూపంలో ఉన్నటువంటి కంకణాన్ని దానం చేస్తే భక్తుడు ఈశ్వరుడికి మిక్కిలి ప్రీతిపాత్రుడవుతాడు. ఆయన సర్వేశ్వరుడే అయినా కూడా భరతఖండానికి విశేషించి ప్రభువు. భరతఖండం ఆయన రూపంలో అంటే లింగ రూపంలోనే ఉంటుంది. ఇది కేదారేశ్వరుడి యొక్క పవిత్ర గాథ. ఇక భీమేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం. మునులారా, లోకహితార్థం శంకరుడు కామరూప ప్రాంతంలో భీమశంకరుడై స్థిరంగా నిలిచినటువంటి కథని చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం సహ్యపర్వత ప్రాంతంలో భీముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి తల్లి పేరు కర్కటి. ఆమె వైధవ్యం పొందినటువంటి ఆమె, క్షమించాలి, ఆమె భర్త పేరు విరాధుడు. ఆ విరాధుడిని రామచంద్రుడు సంహరించగా వైధవ్యం పొంది కర్కటి తన తండ్రులైనటువంటి తన తల్లిదండ్రులైనటువంటి పుష్కసి కర్కటుకుల వద్దనే ఉంటూ వచ్చింది. ఒక రోజున కుంభకర్ణుడు అరణ్య సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి కర్కటితో స్నేహం చేసి కొంతకాలం ఉన్నాడు. ఫలితంగా ఆమె గర్భాన్ని ధరించి ఈ భీముడు అనే పిల్లవాడిని కన్నది.
కుంభకర్ణుడు వాళ్ళిద్దరినీ విడిచిపెట్టి లంకకి వెళ్ళిపోయాడు. కర్కటి తల్లిదండ్రులను అగస్త్య శిష్యుడైనటువంటి సుతీక్ష్ణుడు అనేటువంటి ఋషి ఒకానొక సమయంలో భస్మం చేశాడు ఈ కర్కటి యొక్క తల్లిదండ్రులను. ఈ పరిస్థితుల్లో కర్కటి కుమారుడితో కూడి రోజులు వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నది. ఒక రోజున ఈ భీమాసురుడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నా జన్మ వృత్తాంతం చెప్పు అని అడిగాడు. ఆమె అంతా కూడా వివరంగా చెప్పింది. తల్లి చెప్పినటువంటి కథ విని రావణ కుంభకర్ణులు శ్రీరాముడి చేతిలో హతులైనారని విని ఆ భీముడు అందరు రాక్షసుల వలె విష్ణువు మీద ద్వేషాన్ని పూని పగను సాధించాలి అని బ్రహ్మదేవుడి గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వరాలు పొందాడు. దేవతలను, ఋషులను, సాధువులను, సజ్జనులను బాధించడం మొదలుపెట్టాడు. గొప్ప శివభక్తుడై అయినటువంటి కామరూప దేశాధిపతిని కూడా జయించాడు. అతడి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అతన్ని, అతని భార్య అయినటువంటి దక్షిణాదేవిని కారాగార గృహంలో బంధించాడు ఈ భీముడు. వారు చేసేదేమి లేక కారాగారంలోనే మట్టితోటి లింగాన్ని చేసుకొని దానికే ప్రాణప్రతిష్ఠ చేసి మానసిక పూజ మొదలుపెట్టారు. ఇంద్రాది దేవతలు కూడా బ్రహ్మ మాధవులను ముందుంచుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళారు. ఈ భీమాసురుణ్ణి సంహరించి లోకాలను రక్షించమని కోరుకున్నాడు. శంకరుడు వారికి అభయాన్నిచ్చాడు, పంపించి వేశాడు. తన భక్తులైనటువంటి కామరూపదేశ రాజదంపతులని రక్షించడం కోసమని ఆ కారాగార గృహంలో ప్రత్యక్షమైనాడు. ఇంతలో తనను మట్టుబెట్టడానికి ఈ కామరూపరాజు ఏదో తాంత్రిక ప్రక్రియ జరుపుతున్నాడని తెలుసుకొని ఈ భీమాసురుడు ఆయన్ని చంపడానికని అక్కడికి వచ్చాడు. ముందుగా పార్థివలింగాన్ని కత్తితో నరకడానికి సిద్ధపడ్డాడు. వెంటనే శంకరుడు ప్రత్యక్షమైనాడు. భీమాసురుణ్ణి, వాడి యొక్క సైన్యాన్ని తన యొక్క క్రోధాగ్ని జ్వాలలతో దహించి పడేశాడు. ఆ అడవంతా కూడా రాక్షసుల యొక్క భస్మరాసులతోటి నిండిపోయింది. అక్కడ అనేక మంది అనేక సిద్ధులని ఇచ్చే ఓషధులు పుట్టినాయి. ఆ ప్రాంతంలో ఆ భస్మానికి అనేక మహిమలు ఉన్నాయి. ఆ భస్మాన్ని ధరిస్తే భూతప్రేత పిశాచుల యొక్క బాధ ఉండదు. ఎలాంటి రోగాలైనా నయమైపోతాయి. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు శివాగ్ని సంపర్కజనితమైనటువంటి వన ఔషధులను, భస్మాన్ని ఉపయోగించుకొని అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. నారదాది మహర్షులు, ఇతర ఋషులు, దేవతలు ప్రార్థింపగా శంకరుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ స్థిరంగా నెలకొని ఉన్నాడు. ఇది భీమాసుర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథ. ఈ గాథ పరమ పవిత్రమైనది. ఇక కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, కాశీక్షేత్ర ఆవిర్భావ గాథ. మునులారా, మీకిప్పుడు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ ప్రభావాన్ని, కాశీక్షేత్రం యొక్క మాహాత్మ్యాన్ని చెబుతాను సంగ్రహంగా. దాని చరిత్రని 100 సంవత్సరాలు చెప్పినా కూడా సమగ్రంగా చెప్పలేం. సృష్టి అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు సృష్టికి కారణభూతమైనటువంటి పరబ్రహ్మం మాత్రమే ఉండేది. అది నిత్యం, శాశ్వతం, చిదానందఘనం, అద్వితీయం. ఆ బ్రహ్మానికి రెండవ దాని యందు ఇచ్ఛ లేదా సంకల్పం కలిగింది. ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మమే సగుణమైంది, సాకారమైంది, శివనామం ధరించి విఖ్యాతిని పొందింది. ఆ సగుణ రూపమైనటువంటి శివం స్త్రీ పురుష భేదం వల్ల 2 రూపాలు పొందినప్పుడు పురుష రూపానికి శివుడని, స్త్రీ రూపానికి శక్తి అనేటువంటి కీర్తి కలిగింది. చిదానంద స్వరూపులు, ఇంద్రియాతీతులు అయినటువంటి ఆ శివ శక్తుల నుండి వారి యొక్క మాయా ప్రభావం వల్ల ప్రకృతి, పురుషులు పుట్టారు. ఇక్కడ మాయ అంటే అది వారికంటే వేరైంది కాదు. అది వారి యొక్క జగన్ నిర్మాణ సామర్థ్య రూపమైనటువంటి శక్తి మాయ. పంచ జ్ఞానేంద్రియాలచే మనం ఏ ప్రపంచ జ్ఞానాన్ని పొందుతున్నామో అదంతా ప్రకృతి. దానికి ఆధారభూతంగా నిలబడేది చైతన్యమే పురుషుడు. ప్రకృతి పురుషులకు నిర్గుణ పరబ్రహ్మము నుండి తపస్సు చేసి
ఆ పైన సర్వశ్రేష్టమైనటువంటి సృష్టిని చేయండి అనేటువంటి ఒక శబ్దం వినపడింది. అప్పుడు ప్రకృతి పురుషులు ఆశ్చర్యపోయి, ఓ ప్రభు, తపస్సు చేయడానికి తగిన స్థలం లేదు, అసలు తపస్సు అంటే ఏమిటి, దాన్ని ఎట్లా చేయాలి, ఎక్కడ కూర్చొని చేయాలి అని అడిగారు. అప్పుడు నిర్గుణుడైనటువంటి శివుడు తేజోఘనము, శుభకరము, పంచక్రోశాత్మకము, సమస్తమైనటువంటి పరికరాలతో కూడినదైనటువంటి ఒక సుందరమైనటువంటి నగరాన్ని, అంటే భూభాగాన్ని నిర్మించాడు. అంతరిక్షంలో దాన్ని చూచినటువంటి పురుషుడు శ్రీమన్నారాయణుడు దానిని అధిష్ఠించి శివుడిని ధ్యానిస్తూ చాలా కాలం తపస్సు చేశాడు. అప్పుడు ఆయన యొక్క తపస్సు యొక్క శ్రమ వల్ల అంతులేనటువంటి దివ్య జలం ఆవిర్భవించింది. ఆ శూన్యమంతా ఆ జలం చేత నిండిపోయింది. ఇతరమైనది ఏమీ లేదు. అప్పుడు నారాయణుడు అద్భుతమైనటువంటి రస నిమగ్నుడైనాడు. ఇంతలో శివప్రభువు చెవి నుండి జారినటువంటి ఒక మణి నారాయణుడి యొక్క ఎదురుగా ఆ భూమి మీద పడింది. ఆ మణి పడినటువంటి స్థలమే మణికర్ణిక అనేటువంటి మహిమాన్వితమైనటువంటి తీర్థమైంది. మణి అంటే దివ్యమైన రత్నం అని మాత్రమే కాకుండా దివ్యమైనటువంటి ఓషధి అనేటువంటి రత్నాన్ని కూడా, అర్థాన్ని కూడా కొంతమంది చెబుతారు. దివ్య జలాలతో ఆ పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి 5 క్రోశాలు, 5 రెళ్ళు 10 మైళ్ళు ఆ భూభాగం కొట్టుకొని పోకుండా నిర్గుణుడైనటువంటి శివపరమాత్మ దానిని తన యొక్క త్రిశూల అగ్రం మీద నిలబెట్టాడు. అప్పుడు పురుష శబ్దవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవితోటి కలిసి ఆ దివ్య జలాల మీద నిద్రపోయినాడు. నిద్ర అంటే శంకరుణ్ణి ధ్యానించాడు. ఆ ధ్యానంలో శంకరుడి యొక్క శాసనం వల్ల ఆయన నాభికమల నుండి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు. ఆయన శివుడి యొక్క ఆజ్ఞను పొంది చతుర్దశ భువనాత్మకమైనటువంటి ఈ సమస్త సృష్టిని నిర్మాణం చేశాడు. అప్పుడు శివపరమాత్మ తన త్రిశూలం మీద ఎత్తి నిలబెట్టినటువంటి ఈ పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి కాశీనగరాన్ని బ్రహ్మాండాల్లోని మనుష్యలోకంలో విడిచిపెట్టి బ్రహ్మ విష్ణువులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పాడు. ఈ కాశీ లోకంలో శుభాలిచ్చేది, కర్మబంధాలను నశింపజేసేది, మోక్ష సాధనమైనటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపజేసేది. ఇది నాకు మిక్కిలి ప్రియమైనది. ఓ విష్ణు, నీవు ఈ దివ్యక్షేత్రాన్ని ఎప్పటికీ విడిచిపెట్టద్దు. అలా చెప్పి తానే స్వయంగా అవిముక్త లింగాన్ని స్థాపించాడు. ప్రళయకాలంలో కూడా కాశీనగరం నశించదు. ఆ సమయంలో శంకరుడు దాన్ని తన యొక్క త్రిశూలం అగ్రం మీద ఎత్తి పట్టుకొని తిరిగి బ్రహ్మగారు సృష్టి చేయగానే మళ్ళీ భూమి మీదకి దింపుతాడు కాశీనగరాన్ని. కర్మలను ఆకర్షించి నశింపజేస్తుంది కాబట్టి దీనికి కాశీ అని పేరు వచ్చింది. ఓ మునులారా, ఇతర క్షేత్రాలలో సారూప్యముక్తి అంటే భగవంతుడితో సమానమైన రూపాన్ని కలిగి ఉండడం మాత్రమే లభిస్తుంది. కానీ కాశీలో సాయుజ్యముక్తి అంటే భగవంతుడిలో ఐక్యమైపోవటం లభిస్తుంది. దేవతలు సైతం ఇక్కడ మరణాన్ని కోరుకుంటారు. అంటే ఇతరుల గురించి చెప్పాల్సిన పనేం లేదు కదా. కాశీనగరం బ్రహ్మ సృష్టిలోది కాదు. ఇది మహేశ్వరుడి చేత స్వయం నిర్మితం. క్షేత్రము, తీర్థము, దైవతము ఈ 3 ముక్తిప్రదాలే. ఈ 3 కలిసినటువంటి క్షేత్రం కాశీ. మోక్షదాయకమైనటువంటి 7 పురాలలో అంశాలు కాశీలో ఉన్నాయి. అవిముక్త క్షేత్రం, ఆనందకాననం, మహాశ్మశానం, రుద్రగేహం, ఈ పేర్లన్నీ కూడా కాశీకి నామాంతరాలు. 1,00,000 తీర్థాలలో స్నానం చేసినా కాశికా తీర్థంలో గనక మునక వేయకపోతే వాడికి మోక్షం లేదు. మరణకాలంలో జీవులకు చెవులలో శివుడు ఓంకారాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడు. కొంతమంది రామనామం చెప్తారు, తారకనామాన్ని అంటారు. ఆ దృశ్యాన్ని చూచి దేవతలు తమ యొక్క వృథా జీవనానికి సిగ్గుపడుతుంటారు. చావులేని మొండి బ్రతుకులు గల బృందారకులకు మోక్షం ఎక్కడ లభ్యమవుతుంది? తెలియకుండా స్పృశించిన అగ్ని ఏ విధంగా దహిస్తుందో అట్లాగే ఇచ్చ లేకుండా స్నానం చేసిన
గంగ పాపాలను దహిస్తుంది. ఈ కాశీక్షేత్ర మహిమ చాలా గొప్పది అని ఈ కాశీక్షేత్ర వైభవాన్ని వినిపించాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత గోదావరి మరియు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథని చెప్తూ ఉన్నాడు. దాన్ని కూడా చెప్పుకుందాం. పూర్వం గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యాదేవితో కలిసి దక్షిణ దిక్కున ఉన్నటువంటి బ్రహ్మగిరి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఆశ్రమ జీవితాన్ని గడుపుకుంటూ ఉండేవాడు. ఎంతటి వారికైనా కాలం ఒక్క రీతిగా వెళ్ళదు కదా. సుఖదుఖాలు కాలంలోనే సంప్రాప్తం అవుతాయి. ఒకప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాణాధారమైన నీరు, ఆహారం లభించని కారణంగా మనుష్యులు, పశువులు, పక్షులు, ఇతర ప్రాణికోటి వలసలు వెళ్ళిపోయినాయి. కొన్ని ప్రాణాలు విడిచిపెట్టినాయి. అటువంటి సమయంలో మిగిలినటువంటి మహర్షులందరూ పరమ తపోనిధి అయినటువంటి గౌతముని దగ్గరికి వచ్చి, ఓ కృపానిధి, ఓ పరమదయాళు, ఓ శివభక్త అగ్రగణ్య, ఓ తపో జ్ఞాననిధి, నీ యొక్క తప ప్రభావం వల్ల వర్షాన్ని కురిపించి సకల ప్రాణికోట్ల ప్రాణాలను కాపాడండి. భూతదయను మించినటువంటి ధర్మం లేదు కదా, ఈ విషయంలో మేము అశక్తులం అని ప్రార్థించారు. అప్పుడు ధర్మనిరతుడు, సకల ప్రాణిహితుడు, సకల ఆమ్నాయ పారంగతుడు, అంటే 4 వేదాలలో ఆరితేరినవాడు అయినటువంటి గౌతముడు వరుణదేవుని ఉద్దేశించి సాత్వికమైన తపస్సు చేశాడు. వరుణదేవుడు ప్రీతుడై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు శాశ్వతమైనటువంటి ఫలితాలు ఇచ్చేది, స్థిరమైన పుణ్యాలను అగణ్యంగా ఇచ్చేది, సకల ప్రాణికోట్లకు జీవనాధారమైంది, సిరి సంపదలకు ఆలవాలమైనదైనటువంటి అక్షయమైనటువంటి జలాలను అనుగ్రహించవలసిందని గౌతమ మహర్షి ప్రార్థించాడు. మహర్షి యొక్క పరోపకార బుద్ధికి సంతోషపడ్డాడు వరుణదేవుడు. వెంటనే చేయిలోతు గొయ్యిని తవ్వమని ఆదేశించాడు. అంటే మన చెయ్యి ఎంత పొడుగు ఉంటుందో అంత గుంట తవ్వమన్నాడు. అలాగే తవ్వాడు గౌతముడు. వెంటనే జలాధిపతి అయిన వరుణుడు దానిని మధురమైనటువంటి అక్షయమైనటువంటి జలాలతో నింపి ఈ విధంగా ఆశీర్వదించాడు. ఓ మహర్షి, ఈ జలాలు అక్షయం కావటమే కాకుండా ఇది గొప్ప తీర్థమై నీ పేరుతోటి ప్రసిద్ధిని పొందుతుంది. ఇక్కడ చేసిన తపస్సు, హోమం, దేవయజ్ఞం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు, దానాలు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యలోకాలకి మానవులకు ప్రసాదిస్తాయి. ఇలా పలికి అంతర్ధానమైనాడు వరుణదేవుడు. శౌనకాది మహర్షులారా, లోకంలో పరోపకారాన్ని మించిన ధర్మం లేదు కదా. ఉత్తములు ఎప్పుడు కూడా వాళ్ళకు కలిగిన కష్టాన్ని సహించి ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికే ప్రయత్నిస్తారు. చెట్లు, చందనం, చెరుకు, బంగారం ఇవన్నీ కూడా పరోపకారం కోసమే పుట్టినాయి. దయాస్వభావుడు, అహంకారం లేనివాడు, పరోపకారి, జితేంద్రియుడు, ఈ 4 పుణ్యమూర్తులు ఈ భూమండలాన్ని నిలబెట్టే 4 స్తంభాల వంటివాడు. దయాస్వభావుడు, స్వభావం కలిగినవాడు, అహంకారం లేనటువంటి వాడు, పరులకు ఉపకారం చేసేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఈ 4 పుణ్యమూర్తులు ఈ భూమండలాన్ని నిలబెట్టే స్తంభాలు లాంటివాడు. ఆ అక్షయ జలాలలో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. కరువు అనేది లేకుండా పోయింది. అనేక మంది మునులు తమ భార్యాబిడ్డలతోటి, పశు సంపదలతోటి అక్కడికి వచ్చారు. స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పాడి పంటలతోటి, సిరి సంపదలతోటి తులతూగింది. గౌతముడి యొక్క ప్రభావంతో ఆ ప్రాంతమంతా ఆనందం వెల్లివిరిసింది. క్రమంగా గౌతమ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం 4 వైపులా విస్తరించింది. అనేక మంది శిష్యులు వచ్చి చేరారు. అది ఒక పెద్ద గురుకులం అయిపోయింది. అంటే 10,000 మంది శిష్యులు ఉంటే గురుకులం. ఆయన పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా వ్యాపించింది. మునులారా, ఇలా ఉండగా ఆ వనంలోని ఇతర మునులకు, ముని పత్నులకు అహల్య గౌతముల యందు ఈర్ష్య, అసూయ ఈ 2 పుట్టినాయి. ఈర్ష్య, అసూయ ఈ 2 ఒకటే కాదు. ఈర్ష్య అంటే ఏంటంటే
సుగుణాల్లో కూడా దుర్గుణాలను ఆరోపించడం. అసూయ అంటే ఒకడు బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోతాం. ఎంతటి వారైనా అరిషడ్ వర్గాలను జయించలేరు, ఈర్ష్య అసూయలను అణుచుకోలేరు. వాళ్ళందరూ కూడా అహల్య గౌతములను అక్కడి నుంచి పంపించేయాలని విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. వాళ్ళు తమ యొక్క తపశ్శక్తి చేత బక్కచిక్కినటువంటి ఒక మాయా గోవును సృష్టించి గౌతముడి యొక్క ఆశ్రమంలోకి తోలారు. ఆ ఆవు గౌతముడి యొక్క పంట పొలంలో పడి మేస్తూ ఉన్నది. గౌతముడు చూచి ఎండుగడ్డి పరకలతో దాన్ని అదిలించాడు. ఎండుగడ్డి పరకలతోటి ఆ గడ్డిపోత తగలగానే ఆ మాయా గోవు మరణించింది. వెంటనే అదే అతనుగా మునులు మునిపత్నులు అహల్య గౌతములను చుట్టుముట్టి, ఓ గౌతమ, నువ్వు గోహత్య చేశావు, అంతకంటే మహాపాతకం లేదు, నీ ముఖం కూడా చూడకూడదు, నీ ముఖ దర్శనం మాత్రం చేతనే మాకు పాపాలు అంటుకుంటాయి, నువ్వు ఇక్కడ ఉంటే మా కర్మకాండ అంతా కూడా వ్యర్థం అవుతుంది, అవి మాకు ఫలితాలు ఇవ్వవు, ఇంద్రాది దేవతలు మా హవిష్ఠులను స్వీకరించరు, అందుకని నీవు నీ కుటుంబంతో శిష్యులతో కాశీనగరానికి వెళ్ళిపో, అక్కడ నిత్యుడు శాశ్వతుడైన విశ్వేశ్వరుడు ఉన్నాడు, సకల కల్మషహారిణి అనేటువంటి గంగా నది ఉంది, నువ్వు శాశ్వతంగా అక్కడ ఉండిపో అని తిట్టారు. ఇంకా అనేక నిందావాక్యాలను పలికి దూషించారు. మునుల యొక్క కాపట్యాన్ని గ్రహించలేని గౌతముడు భార్యతో కలిసి శిష్యులతో కలిసి కాశీనగరానికి వెళ్ళాడు. అక్కడ తీవ్రమైన తపశ్చర్యకు ఉపక్రమించాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. గౌతమ మహర్షికి బ్రహ్మగిరిని చేరుకొని అక్కడే తపస్సును కొనసాగించమని చెప్పాడు. గౌతముడు కాశీనగరాన్ని విడిచిపెట్టి కొద్ది రోజులు ప్రయాణం చేసి భార్యతో కలిసి బ్రహ్మగిరికి వచ్చి చేరాడు. మరి ఆ బ్రహ్మగిరికి వచ్చి గౌతమ మహర్షి ఏం చేశాడు? ఇటువంటి ఉత్సుకతతో కూడినటువంటి విషయాలని ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతోటి రేపు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.